నా పేరు వచ్చేసి బూరుగు ఐలేష్ యాదవ్. నేను వార్డ్ మెంబర్గా పనిచేసా. అదేవిధంగా మేము మొన్ననే ఎలక్షన్లో జాయిన్ అయినాం కాంగ్రెస్ పార్టీలో మా ఎమ్మెల్యే గారి సమక్షంలో. సార్, ఇప్పుడు మరి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి? ప్రభుత్వము వచ్చినప్పటి నుంచి మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అది ఇండ్లు కానీ అది సన్న బియ్యము కానీ ఉచిత బస్సు, రైతు బంధువు, కళ్యాణ లక్ష్మి ఇవన్నీ పథకాలు అందిస్తూ ఉన్నాము మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఎన్ని చేస్తున్నారు సార్? మాది ఇందిరమ్మ ఇల్లు ప్రాజెక్ట్ మన పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడం జరిగింది. మాకు 72 శాంక్షన్ కావడం జరిగింది. అందులో మనం 45 ఇండ్లు ఆల్రెడీ కడతా ఉన్నాము. కొన్ని స్లాపులు పడ్డాయి, ఒక 5-6 ఇండ్లు స్లాపులు పడ్డాయి. అమౌంట్ కూడా వాడడం జరుగుతూ ఉంది. అమౌంట్ కూడా టైంకు పడుతూ ఉంది. కొన్ని బేస్మెంట్ లెవెల్లో వచ్చినాయి. బేస్మెంట్ లెవెల్లో 1 లక్ష రూపాయలు, గోడల లెవెల్లో 1 లక్ష రూపాయలు, స్లాబ్ లెవెల్లో 1 లక్ష రూపాయలు ఇట్లా బిల్లు పడుతూ ఉన్నాయి. మాకు పూర్తిగా బిల్లు పడ్డ ఇండ్లు కూడా 2 ఉన్నాయి. అదేవిధంగా మా ప్రభుత్వం వచ్చినాక ఫస్ట్ ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫ్రీ కరెంటు ఇవ్వడం జరిగింది. 200 యూనిట్ల కరెంటు ఇవ్వడం జరిగింది. రైతు బంధువు వేయడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యము అనే కార్యక్రమాల మీద మా సీఎం గారు దృష్టి పెట్టి ప్రజలకు అందే విధంగా చేస్తూ ఉండు. ఇవి మంచి పథకాలు ప్రజలకు అందుతూ ఉన్నాయి. అందరూ సద్వినియోగం చేసేవారు. ఈరోజు మా గ్రామంలో అందరూ సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఒక వే అనేది వచ్చేసింది. ఈ గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం రేషన్ కార్డులు, గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. మా ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్కరికి అప్లై చేసిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు రావడం జరిగింది. వాళ్ళకి బియ్యం కూడా ఇవ్వడం జరిగింది. ఇదొక పెద్ద కార్యక్రమము. గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడ్డది. అదేవిధంగా సన్నబియ్యం అనేది మా ప్రభుత్వం వచ్చినాక సన్నబియ్యం, పేదవాళ్ళు కూడా సన్నబియ్యం తినడం అనేది ఒకటి విశేషం. ఎందుకంటే దొడ్డు బియ్యం ఇస్తే ఆ దొడ్డు బియ్యం తీయలేని పరిస్థితి, మంచి వచ్చేటి కాదు. ఈరోజు ఏదైతే గవర్నమెంట్ ఇస్తుందో అదే సన్నబియ్యం అందరూ తింటున్నారు, పేదవాళ్ళ నుంచి ధనితుల వరకు. మేము కూడా ఇప్పుడు మేము ఒక నాయకునిగా పనిచేస్తూ ఉన్న కాంగ్రెస్ పార్టీలో మేము కూడా అవే బియ్యం తినడం జరుగుతుంది. చాలా మంచిగా వస్తున్నాయి. ఆ సన్న బియ్యం మనం బయట ఎలా కొంటామో గవర్నమెంట్ అట్లా అందిస్తూ ఉంది. ఈ పథకం అయితే చాలా అద్భుతంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరూ స్వాగతిస్తూ ఉన్నారు. సార్, ఇప్పుడు ప్రజల్లో ఎలా ఉంది సార్ స్పందన? ఇప్పుడు మన ప్రభుత్వం పాలన మీద ఈ 2 సంవత్సరాల పాలనలో ప్రజలు వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉంది? ప్రజలు ఆనందంగా ఉన్నారు. అందరూ సంతోషం వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం ఆలోచన చేస్తే ఒక రేషన్ కార్డు ఇవ్వలేని ప్రభుత్వము ఈరోజు రేషన్ కార్డు రావడం జరిగింది. నిజంగా కరెంటు బిల్లు కట్టలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. 200 యూనిట్లు పేదవాళ్ళకి అందుతూ ఉంది. కాబట్టి ఈ మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా సంతోషంగా ఊరు. పేద ప్రజలకైతే చాలా సంతోషం ఉంది. ఒక కూలినాలు చేసుకుంటోళ్ళు కూడా బస్ ఎక్కుతారు కాబట్టి, కూలినాలు చేసుకుంటోళ్ళే బస్ ఎక్కుతారు కాబట్టి, ఆ పేదవాళ్ళే బస్ ఎక్కుతారు కాబట్టి అది ఉచితం పెట్టడము చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. చాలామంది ప్రయాణం చేస్తారు. ఇవాళ ఆర్టీసీ కూడా చాలా లాభాలలోకి వచ్చింది. ఎక్కడనో నష్టాలలో ఉన్నటువంటి ఆర్టీసీని ఇలా లాభాలలోకి తీసుకురావడం జరిగింది. ఎందుకంత సద్వినియోగం చేసుకుంటారు ప్రతి ఒక్కరు. కాబట్టి గతంలో ఆ ఛార్జెస్ ఎక్కువ ఉండడం వల్ల ప్రైవేట్ వాహనాలలో పోయి వాళ్ళకు కూలీలకు సాలకుండా సగం జీతము, వచ్చిన జీతం సగము ఈ ప్రయాణాలకే ఖర్చు అయ్యేది. ఇప్పుడు ఉచితం కాబట్టి ప్రతి ఒక్కరు సద్వినియోగం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బీసీలకు 42% అనేది చాలా అద్భుతం. మా ప్రభుత్వం కూడా తీర్మానం చేయడం జరిగింది, గవర్నర్కి ఇవ్వడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము అమలు చేయాలి. అది అక్కడ పై లెవెల్లో ఉంది. మా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 42% ఖచ్చితంగా ఇవ్వాలనేది నిర్ణయించింది. అది ఏదేమైనా 42% ఇవ్వడం కోసమే ఈరోజు ఎలక్షన్లు లేటుగా జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఆమోదం తెలిపితే ఇక్కడ ఎలక్షన్లు తక్షణమే అవుతాయి. 42% ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ఎలక్షన్లు లేట్ జరుగుతూ ఉంది. ఏదైతే ఉందో మోడీ ప్రభుత్వం
తక్షణమే ఆ యొక్క అమలు చేస్తే 42% అమలు చేస్తే తక్షణమే ఇక్కడ ఎలక్షన్లు ఉంటాయి కాబట్టి తక్షణమే చేయాలని నేను కోరుతా ఉన్నాను. సార్, మరి త్వరలో మరి స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మరి ప్రజలు తీర్పు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం పథకాలు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో అన్నీ అందుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కటి పేదవానికి సద్వినియోగం చేసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది, అధిక సీట్లు సాధించబోతుంది. అవతల పార్టీకి నాకు తెలిసి ఒకటో రెండో ఆడో ఈడో వస్తాయి తప్ప ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వైపే మొగ్గు చూపుతారు ప్రజలు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలలో గెలవబోతా ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను.